కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శ్రీ లంకతల్లెమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మహిళలు అమ్మవారికి సారెలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని భక్తులు అమ్మవారికి ఘనంగా సారె సమర్పించారు. సారెలో భాగంగా పసుపు, కుంకుమ, అరటిగెల, పండ్లు, సుగంధ పుష్పాలు, మిఠాయిలు, పట్టుచీరను భక్తిపూర్వకంగా సమర్పించారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండల పరిధిలోని పెద్దపూడి ప్లాటినం జూబ్లీ బాపిస్ట్ చర్చి కమిటీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చర్చి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. చర్చి సమాజం ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించడంలో చర్చిల పాత్ర ఎంతో ముఖ్యమని వెల్లడించారు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ ఎమ్మెల్యే సంజయ్తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్లో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగిత్యాల జిల్లా నరసింగరావు శివార్లోని సర్వే నెంబర్ 437లో కేంద్రీయ విద్యాలయం కోసం 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల పరిధిలోని కిష్టంపేటలో వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుడు రమేష్ గా గుర్తించారు. రమేష్ ను విచారించగా అతను కిష్టంపేట గ్రామంలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి సుమారు 1,38,000 విలువగల వస్తువులను రికవరీ చేసినట్లు పోలీసులు వివరించారు. నిందితునిపైన పట్టణ పోలీస్ స్టేషన్లో 4 కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని నల్లగట్లలో భారీ చోరీ జరిగింది. నల్లగట్లకు చెందిన అర్జున్ ఇంట్లో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బంధువు చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు తాళం పగలగొట్టి బీరువాలోని ఉన్న నగదు, నగలను దోచుకెళ్లారు. ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 తులాల బంగారం, 17 తులాల వెండి, 73,000 నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని పలువురు అర్హులకు మంత్రి తనయుడు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు అందజేశారు. పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నానంటూ ప్రజలను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులోని కస్తూరిబా పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివే విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఒకవైపు తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో నగదు ప్రోత్సాహకాలు అందిస్తూ, మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇప్పటికే మర్రిగూడ మండల కేంద్రంలో సుమారు 2 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఎమ్మెల్యే వివరించారు. త్వరలోనే మునుగోడు కస్తూరిబా పాఠశాలను మెరుగైన వసతులతో నిర్మించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చోరీకి గురైన మొబైళ్లను పోలీసులు రికవరీ చేశారు. సుమారు ₹1 కోటి విలువైన మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు మొబైల్ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎవరైనా పోగొట్టుకున్న, దొంగలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గత 4 నెలల వ్యవధిలో సుమారు ₹1 కోటి విలువ గల 518 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మన రిజిస్ట్రేషన్ మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు, సబ్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుతో కలిసి ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేగం, ఖచ్చితత్వం, పారదర్శకత అనే లక్ష్యంతో ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని రిజిస్ట్రేషన్ అధికారి అన్నారు. ప్రజల సందేహాల నివృత్తి, సలహాల స్వీకరణ, సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా శాఖ ముందుకు సాగుతోందని వెల్లడించారు. విజయనగరం జిల్లాలో లోక్సత్తా ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో రైతు చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర పాల్గొన్నారు. చిన్నపాటి రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం రైతులను గందరగోళంలోకి నెట్టేసి ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ చిన్నపాటి గొడవలతో పోలీసుల చుట్టూ తిరుగుతున్నారని, ఇప్పటికే ఒక్కో గ్రామంలో 100 సర్వే నెంబర్లు, ఎల్పీఎంలు, జాయింట్ ఎల్పీఎంలు ఉన్నాయని గుర్తు చేశారు.